సచివాలయంలో ధరణి పోర్టల్ సమస్యల అధ్యయన కమిటీ భేటీ ముగిసింది. రెండోసారి భేటీలో కీలక అంశాలు చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 11న తొలిసారి ఈ కమిటీ భేటీ అయింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కోర్టు కేసులకు ఎలాంటి సమస్యలు వెళ్తున్నాయనే దానిపైన కమిటీ సమావేశంలో చర్చించారు. ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా కమిటీ ఇవాళ మళ్లీ భేటీ నిర్వహించింది. ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందుల పరిష్కారంకి చూపడంపై కమిటీ దృష్టి సారించింది. ఎంతకీ తెగని భూముల పంచాయతీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. రైట్గా సచివాలయంలో ధరణి పోర్టల్ సమస్యల అధ్యయన కమిటీ భేటీ ముగిసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్ సైదులు చెప్పండి, ఈ అధ్యయన కమిటీ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏ అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చాయి? రేఖ, కొద్దిసేపటికి తెలంగాణ సచివాలయంలో ఈ ధరణి పోర్టల్ సమస్య అధ్యయన కమిటీ భేటీ ముగిసింది. ఇది రెండోసారి వీళ్ళు భేటీ అయ్యారు. మొదటిసారి భేటీ అయినప్పుడే చాలా అంశాలు ప్రస్తావించినట్టుగా కూడా వాళ్ళు గుర్తించారు. ముఖ్యంగా ధరణిలో 119 సమస్యలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఆ సమస్యలు ఏంటనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ధరణిలో కమిటీలో భాగంగా కన్వీనర్ అనేటువంటి ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉన్నది. మొత్తం 5గురితో కూడిన కమిటీ ఈ రోజు మరోసారి ఆ భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కొత్తగా ప్రజా దర్బారు వారంలో 2 సార్లు మంగళ శుక్రవారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రజా దర్బార్ లో ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా అర్జీలు తీసుకొని వస్తున్నారు. ఈ అర్జీలో భాగంగా కూడా ఎక్కువ మంది రైతులు ప్రజా సమస్యలు చెప్పుకుంటున్నారు. అయితే ఆ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ అయినటువంటి దివ్య నటరాజన్ నుంచి వాళ్ళు ఆధారాలు మొత్తం కూడా ముఖ్యంగా ఎందుకు ఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి, రైతులు ఏ అంశాలు నటరాజన్ తో కూడా ఈ కమిటీ మాట్లాడి వాళ్ళ అంశాలన్నింటినీ కూడా సేకరించడం. అయితే చాలా వరకు కూడా ఎక్కువగా రైతులు తమ భూములు పోయామని ధరణి వచ్చి పుస్తకంలో ఉన్నటువంటి భూమి ధరణి వచ్చిన తర్వాత అది మా భూమి ఎక్కువ మంది కోల్పోయామని చెప్పి అది ఎకరం కుంటలే ఉన్నదని, ఇప్పుడు ఎకరం 30 మాత్రమే ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఆక్రమించుకున్నారని చెప్పేసి కూడా ఎక్కువ మంది రైతులు పోతున్నారు. అలాంటి వాళ్ళు ఈ కమిటీ అన్ని కూడా ఆధారాలు సేకరించిన తర్వాత మరోసారి రెండోసారి అంటే ఇక్కడ భేటీకి అయ్యారు. అయితే మరొక సేపట్లో వాళ్ళు మీడియా సమావేశం ఎక్కువగా కూడా ధరణికి సంబంధించి పెద్ద మొత్తంలో భూములు కోల్పోయామని, అయితే అట్లనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో నచ్చిన విధంగా అంటే ఎవరైతే వాళ్ళ కనుసైగల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఆ నాయకులందరికీ కూడా అధికారులు కూడా ఆ విధంగానే పనిచేసి వాళ్ళకి కట్టుబెట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు ఆ కోల్పోయిన భూములు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తులో ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక వాళ్ళకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భూములన్నింటినీ కూడా తిరిగి ఇస్తామని చెప్పేసి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ ఆ భూములు తిరిగి మా భూములు మాకు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఆనందము వ్యక్తపరుస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే చూడాలి, ఇప్పుడే భేటీ ముగిసింది ఆల్రెడీ. మరి ఒక 5-10 నిమిషాల్లో కూడా అందులో ఆ కమిటీలో కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోదండరెడ్డి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఏమేమి నిర్ణయం తీసుకున్నారు, ఏ అంశాలు అనేది కూడా, ఎందుకంటే చూసాం మనము గత భేటీలో కూడా చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇప్పుడు కూడా కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చిన తర్వాత ఈ అన్నింటినీ అంశాలతో కూడిన ఒక వాళ్ళు మొత్తం పాయింట్అవుట్ చేసుకున్న తర్వాత ఆ అన్నింటిని కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ నివేదికనిస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ ఇక ధరణి గతంలో చెప్పినట్టుగా రద్దు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దాని ప్లేస్ లో మా భూమి అనేది ఒకటి పథకం తీసుకొస్తామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక ఆ నిర్ణయమే తుది ఫైనల్. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు రెండోసారి భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయంటే అనేది కూడా మనకి తెలియాల్సింది. మరి ఒక 5 నిమిషాల్లో మాకు కోదండరెడ్డి ఆల్రెడీ మీడియా సమావేశం లోపలికి వెళ్తున్నాడు. 5 నిమిషాల్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది. సైదులు, అయితే ధరణిని క్యాన్సిల్ చేసి ఆ కలెక్టర్లకి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
తప్పకుండా రేఖ, మీరు అన్నట్టుగా ఆ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంటే వాళ్ళు కలెక్టర్కి ఆయా పరిధిలో ఉన్నటువంటి అప్పగిస్తారా లేదా అనే అంశం కూడా మొత్తంగా మనకి తెలియదు. సో ఇప్పుడు మనకి ఒక 5-10 నిమిషాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ కోదండరెడ్డి మీడియా సమావేశంలోకి ఎంటర్ అయ్యారు. ఒక 5-10 నిమిషాల్లో ఏ అంశాల మీద మీరు రెండోసారి సమీక్ష చేశామో, ఏ అంశాలు ప్రస్తుతానికి వచ్చాయి, ఏం నిర్ణయం తీసుకున్నాం అనేది కూడా మనకి వివరిస్తారు రేఖ. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.